వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేశారు, 12 లక్షల కోట్లు అప్పు చేశారు అని నోటుకొచ్చిన ఫిగర్స్ చెప్పి ఇంకేముంది రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, సోమాలియా అయిపోయింది అంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు చాలా దారుణమైనటువంటి ప్రచారం చేశారు. ఆ తర్వాత అసలు అప్పు అంత కాదని తేలిపోయింది. మొత్తం అప్పు అంతా కలిపితే ఏది అంతకుముందు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుతో కలిపి చూస్తే కూడా 6 లక్షల కోట్ల చిల్లర మాత్రమే అప్పు అనేటువంటిది తేలింది. ఆ టైంలో ఈయన సూపర్ 6 పథకాలు ఇచ్చేసి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి అమలు చేస్తున్నటువంటి పథకాలకు అన్ని డబల్ ఇస్తాను అని చెప్పి, సరే అవి ఇప్పుడు అమల్లోకి వచ్చేసరికి అన్ని కోతలు విధించేశారు భారీగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అయితే ఇచ్చారో లబ్ధిదారులు వాళ్ళలో సగం మంది కూడా ఇప్పుడు లేరు అనేటువంటిది వస్తున్న సమాచారం. అవన్నీ పక్కన పెడితే అసలు ఈ అప్పుడు హామీలు, ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీరు ఎలాగ ఇంతంత భారీ ఎత్తున ఓ పక్క రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనిజులా అంటున్నారు, మరి ఇన్ని హామీలు ఇచ్చారు, ఎలా మీరు నెరవేర్చగలుగుతారు అని చాలా మంది ప్రశ్నించినప్పుడు నేను సంపద సృష్టిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. పదే మాట్లాడే మాట సంపద సృష్టిస్తాను అని. మరి ఆ సంపద సృష్టించకపోగా అసలు ఇప్పుడు రాష్ట్రం ఎంత దారుణమైన రెవెన్యూ లోటులో ఉందో, ఎంత ఆర్థిక రాష్ట్రాన్ని గత 2-3 సంవత్సరాలుగా ఎలా కుప్పకూలిపోయిందో అనేటువంటిది కాగ్ లెక్కలే బయట పెడుతున్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ లెక్కల ప్రకారం ఏపీస్ ఫిజికల్ స్ట్రెస్ డీపెనింగ్ అమిడ్ హై రెవెన్యూ డెఫిసిట్ ఫర్ 3 years says COG report. Data from the Comptroller and Auditor General highlights a troubling pattern of raising committed expenditure, weak non-tax revenues and subdued capital spending. 2025-26 the state recorded a revenue deficit of 54,355 crore by November, closely following deficits of 256,805 crore in 2024 and 47,063 crore in 2023. This shows that physical stress has become a recurring feature rather than 61,290 revenue receipts have lodged behind targets. Payments alone climbed to over 24,000 crore by November 2025, reflecting the rising cost of debt servicing. Subsidy expenditure also remains substantial. In financial year 2025-26, subsidies are estimated to 25,513 crore with 20,460 crore already spent by November, over 80% of the annual target. In previous years, subsidy spending exceeded the budget estimates by wide margins. 120% in 2024 and 121% in 2023, highlighting persistent pressure on welfare allocations. Revenue receipts, meanwhile, have lodged behind targets, reaching only 1.5 lakh crore by November 2025, which is 48% of the annual estimate. Tax revenue, including GST and the state share of union taxes, remains the primary contributor, but growth is insufficient to match rising expenditure. Non-tax revenue continues to underperform, contributing less than 1/5 of the budget estimate in 2025-26 as per the COG report. While revenue collection is steady, it is insufficient to meet routine and committed expenditures. Heavy reliance on borrowing to bridge the gap underscores the need for fiscal reforms, improved రెవెన్యూ మొబిలైజేషన్ అండ్ కేర్ఫుల్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్. గత 3 ఆర్థిక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఒత్తిడిలో ఉంది అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేస్తుంది. ప్రతి సంవత్సరం నవంబర్ నాటికే రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఏర్పడుతూ ఉండటం అనేటువంటిది ఆందోళనకరంగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి రెవెన్యూ లోటు 54,355 కోట్లకు చేరగా 2023లో 47,063 కోట్లకి చేరింది. 2024లో 56,505 కోట్లుగా నమోదైంది. ఇది తాత్కాలిక సమస్య కాదు, నిరంతర ధోరణిగా మారిపోయింది ఇది అని కాగ్ హెచ్చరిస్తోంది. రాష్ట్ర ఖర్చులో ప్రధాన భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు వంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ వల్లనే పెరుగుతోంది. వడ్డీ చెల్లింపులు మాత్రమే 2023లో 18,302 కోట్ల నుంచి 2025 నాటికి 24,000 కోట్లకు పైగా పెరగడం వల్ల అప్పుల భారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. సబ్సిడీల విషయంలో కూడా పరిస్థితి అదుపులో లేదు.
2025-26లో 25,513 కోట్లుగా అంచనా వేసిన సబ్సిడీల్లో నవంబర్ నాటికే 20,464 కోట్లు ఖర్చు అయ్యాయి. గత 2 ఏళ్లలో సబ్సిడీ ఖర్చు బడ్జెట్ అంచనాలని 120%కు పైగా మించిపోయింది. ఇక ఆదాయాల వైపు చూస్తే 2025 నవంబర్ నాటికి రాష్ట్రం కేవలం 1.5 లక్షల కోట్లు మాత్రమే రెవెన్యూ వసూలు చేయగలిగింది. అది ఆ వార్షిక లక్ష్యానికి కేవలం 48% మాత్రమే. పన్నుల ఆదాయం కొంత స్థిరంగా ఉన్నప్పటికీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీవ్రంగా వెనకబడి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అప్పులపై అధికంగా ఆధారపడవలసి వస్తోంది. సరైన రెవెన్యూ సంస్కరణలు, ఖర్చుల నియంత్రణ లేకపోతే అభివృద్ధి మరియు సంక్షేమ వ్యయాలు భవిష్యత్తులో మరింత కుదించే ప్రమాదం ఉంది అని కాగ్ నివేదిక చెప్తోంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి సంపద సృష్టి అన్నారు. ఎక్కడ సంపద సృష్టి జరుగుతోంది చాలా స్పష్టంగా కాగ్ నివేదికలోనే వెల్లడవుతోంది. మన ఆదాయానికి ఖర్చు అవుతున్న దానికి మధ్య విపరీతమైన గ్యాప్ ఏర్పడింది. అప్పుల మీద ఆధారపడాల్సి వస్తోంది అని క్లియర్ గా చెప్పింది. ఇది ఏంటి పరిస్థితి? ఆల్మోస్ట్ 2 years దగ్గరగా కంప్లీట్ అవుతోంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పటికీ ఇదే పరిస్థితి అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సంపద సృష్టించినట్టు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరిచినట్టు అనేటువంటిది ప్రజలే నిర్ణయించుకోవాలి.